నమస్కారం. కళా పోషకులకి అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మా సోదరులు ప్రముఖ నటిగా దాదాపు 3 దశాబ్దాల కాలం పాటు 4.5 దశాబ్దాల కాలం పాటు అంటే మేము అప్పుడప్పుడే పుట్టి ఉంటాము, అప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం మా ప్రదీప్ గారిని. మరి వారు పిలవగానే రావాలి, తప్పకుండా వచ్చి తీరాలని పట్టుపట్టడంతో మేము రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచన. ఆదివారం రోజు కళా హృదయాలని వారికి ఉన్న కళను వెలికితీసే ఒక ప్రయత్నంలో ఎల్లప్పుడూ కూడా తప్పించే ప్రదీప్ గారు కానీ, ఇప్పుడే కింద చూసాం ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ గారు కానీ, అదేవిధంగా మరి సోదరిమణి శైలజ గారు, ఆనాటి ప్రముఖ గాయకురాలు, ఈనాటి వరకు కూడా వారు స్ఫూర్తిగా నిలబడిన వ్యక్తిగా, నేను మా సహచర గౌరవ మంత్రివర్యులు మరి శ్రీహరి గారు రావటం, దీంట్లో మేము చాలా నిజంగానే ఆనందంగా ఉంది. ఎప్పుడు చూసినా మేము టీవీలో మూవీలో చూస్తే ఆ హీరోనో హీరోయినో పాడుతున్నట్టు కనబడతా ఉంది. కానీ దీని వెనకాల ప్లేబ్యాక్ సింగింగ్కి సంబంధించి చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మరి దాన్ని పాట రీతిగా పాట పాడే రీతిలో ప్రయత్నం చేయడానికి అహర్నిశలు పాట పాడితే 5 నిమిషాలు పాడతారా సార్? 3 నిమిషాలు. కానీ వారు వెనకాల ఉండి దాదాపు అనేక సంవత్సరాలు చేసిన ఒక ప్రయత్నం ఆ పాటలో కనబడతా ఉన్న సందర్భంలో 5 నిమిషాల పాటు మన అందరినీ కూడా ఆహ్లాదపరిచే విధంగా మరి ప్రముఖ గాయకులు కూడా వేదికపై చాలామంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఎప్పుడైనా మేము చూస్తూ ఉంటే ఎప్పుడో అప్పుడు ఫ్లిప్గా చూస్తూ ఉంటాం. వారందరినీ కూడా చూడటానికి ఆస్కారం కలిగించిన మా ప్రదీప్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ఈరోజు పని ఒత్తిడి ప్రతి ఒక్కరిలో ఉంది, చాలా వర్క్ ప్రెషర్ ఉంది. ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ ఆ ప్రొఫెషన్లో వర్క్ పరంగా ఉన్న ప్రెషర్ కానీ, మరి ఉన్న అనేక సమస్యలు కానీ మనకు సంబంధించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచుకోవాలని ఈరోజు ఆదివారం ఈ మంచి కార్యక్రమం చేసిన నేపథ్యంలో ప్రత్యేకంగా చాలామంది గాయకులు ఉండొచ్చు. ఇక్కడ చాలామందిని చూస్తూ ఉన్నాం. ప్రముఖ గాయకులు ఉన్నారు ఇక్కడ, హేమీలు ఉన్నారు. మరి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు ఇక్కడ వారికి సంబంధించిన ప్రత్యేకతను, ప్రతిభను మరి చాలామందిని ఈరోజు ఇక్కడే కాదు చాలామంది కూడా టీవీల ద్వారా వీక్షిస్తుండవచ్చు. ఆ శ్రోతలకి ఓ మంచి ఆలోచన చేసిన ఈరోజు ఆర్గనైజర్స్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, దీన్ని స్పాన్సర్ చేసిన అనేక మంది స్పాన్సరర్స్ ఉన్నారు, వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఇప్పుడే చెప్పారు ప్రదీప్ గారి చేతుల మీదుగా పవర్ అప్ యువర్ వాటర్ మరి ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రోడక్ట్ను రిలీజ్ చేస్తూ ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా రిలీజ్ చేస్తూ ఉన్న ప్రమోటర్స్కి హృదయపూర్వకంగా నేను అభినందనలు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. దే హ్యావ్ టు కాంక్వర్ ద మార్కెట్ టుమారో. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇలా జరగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించింది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎలాగో నేను చెప్తా. ఈ కార్యక్రమం ప్రొసీడ్స్ మొత్తం మిగిలినంత దివ్యాంగుల కోసం వావ్ డైరెక్టర్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా చేస్తోంది వా అనే ఒక సంస్థ. వాళ్ళ డైరెక్టర్లందరూ ప్లాన్ చేసినప్పుడు నేను మంత్రి గారు శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళి, అన్న ప్లీజు మాకు కొంచెం ఏదైనా కన్సెషన్ ఏంటంటే 1 కాదు 2 కాదు, హాల్ రెంట్లో 50% కన్సెషన్ ఇచ్చి అట్లా హెల్ప్ చేశారు. అటువంటి సహృదయులు ఆయన కూడా కళాకారులే. హంబి కళాకారు అంటున్నారు ఇందాక వచ్చేటప్పుడు. ఆయన బాగా మాట్లాడతారు, పాటలు పాడతారు, స్పోర్ట్స్ బాగా ఉంటుంది. ఒక రియల్ ఆల్రౌండర్, జన హృదిలోంచి పుట్టిన నాయకులు ఆయన. వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్.
మౌన యాక్షన్ ఇవ్వద్దు. వేదిక మీద ఉన్న పెద్దలు, మా గురువులు, రాజకీయాల్లో క్రమశిక్షణతో ఏ విధంగా నడుచుకోవాలని మాకు దిశానిర్దేశం చేస్తున్న మా అయ్యగారు శ్రీబాబు గారు, నిజమే ఈరోజు రాజకీయాల్లో మేము చూసి మేము నేర్చుకుంటున్నాం. మా సందీపన్న గారు అదేవిధంగా నాకు చాలా సంవత్సరాల నుంచి మంచి మిత్రులు, నాకంటే వయసులో పెద్దోళ్ళు సుధాకర్ అన్న గారు, అదే మాదిరిగా ఎవరైనా ఇక్కడ వచ్చినటువంటి అందరూ ప్రేమికులు, దీని ఆర్గనైజర్సు, స్పాన్సర్స్ అందరికి నమస్కారం తెలియజేస్తూ ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నాకు తెలిసిన కాడికి పాటల ప్రేమికులే. ఎప్పుడన్నా ఒకసారి ఏమనుకుంటాం, నేను ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారిని చూసా మామదారులో, ఒకసారి అవకాశం వచ్చింది, నేను నా భార్య వెళ్ళి ఒక పాట పాడుతా తీయగలో చూసా. తర్వాత అనిపించింది ఇంకొక సింగర్ చూస్తే బాగుండే, కొద్దిగా పాటల మీద మక్కువ ఎక్కని. అదేమంటారు కదా, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడని. జబ్ దేనేగా రాహతో చెప్పడు పాడకే దేత అన్నట్టు ఇంతమంది గాయకులందరినీ కూడా ఒక వేదిక మీద చూడడం అనేది నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించినందుకు అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా కూడా ప్రపంచంలో ఏ చర్యనైనా మార్పు తీసుకొస్తుందో తీసుకురాదో, కానీ లీనమైన పాట ప్రపంచాన్ని మార్చేస్తుంది అనేది మాత్రం నిజం నిజం నిజం. ఆ లీనమైన పాటలో మనమందరం కూడా మంత్రముగ్ధులమై, ఖచ్చితంగా ఈ గాన కోకిలందరూ కూడా మన వేదిక పైన ఉన్నారు, వారిని చూసే భాగ్యం ఈరోజు మాకు కలిగింది. నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ, దీని స్పాన్సరర్స్ ఏదైతే కాస్తో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారో వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జనరల్గా వేదిక మీద కనిపించే ఈ రంగురంగులు, ఇవన్నీ లైటింగ్స్ ఇవన్నీ కూడా ఇవి మనకు కనిపించేయచ్చు కాక, కానీ దీని వెనుక శ్రమపడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఈ వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి శ్రమపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి మనస్ఫూర్తితో, లోతైన పాటల మీద ప్రేమతో, మక్కువతో చూడాల్సిందిగా, వినాల్సిందిగా తెలియజేసుకుంటూ, ఓ చక్కటి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేయించిన మా అన్నకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్, మీరు అద్భుతంగా మాట్లాడారు.